తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత వారం వర్షాలు పడినా భారీ స్థాయి వర్షాలు నమోదు కాకపోవడంతో వానల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం తర్వాత వానలు పడొచ్చని తెలిపింది. హైదరాబాద్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్లోని గంగవరంలో అత్యధికంగా 6.86 సెంటీమీటర్ల వాన పడిందని వెల్లడించింది. ఈ నైరుతి సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 364 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 461 మిల్లీమీటర్లు కురిసిందని పేర్కొంది. ప్రతి అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రానున్న 24 గంటల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ రోజు సాయంత్రం వానలు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మనం చూస్తాం, గత 1 వీక్ బ్యాక్ చూస్తే మాత్రం ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు కూడా చాలా వరకు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కొన్ని చోట్ల గేట్లు కూడా ఎత్తి కిందికి వరద నీరు కూడా విడుదల చేసిన పరిస్థితి. కాబట్టి రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటలు చూసుకుంటే ఇటు మహబూబాబాద్ లోని గన్నవరంలో అత్యధికంగా 6.86 సెంటీమీటర్ల వర్షం పడిందని వెల్లడించింది. ఈ నైరుతి సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా 364 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు 461 మిల్లీమీటర్లు కూడా కొన్ని చోట్ల పడినట్టు కూడా సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే రాబోయే 3 రోజుల్లో మాత్రం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మెయిన్ గా ఇటు ఉత్తర తెలంగాణలో ఈ వర్ష ప్రభావాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మేజర్ గా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం పలు చోట్ల అంటే మోస్తారు వర్షాలు ఉంటాయని కూడా చెప్పింది. ఎందుకంటే దాదాపుగా 1 వీక్ బ్యాక్ కూడా చాలా వరకు కూడా వర్షం అంతా కూడా ముసురు పడింది. కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ కి మాత్రం ఎక్కువగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే సాయంత్రం పూటనే ఎక్కువగా చిరుజలతో పాటు మోస్తారుగా వర్షం పడే అవకాశం ఉంది. ఏ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు అధికారులు? ఇప్పటి వరకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే ఏ జిల్లాలు కూడా ప్రకటించలేదు. ప్రజెంట్ అయితే ఎల్లో అలర్ట్ మాత్రం జారీ చేయడం జరిగింది. ఎక్కువగా ఇటు మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్, అదేవిధంగా మంచిర్యాల ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో వర్షం పడే అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇప్పటికే పలు చోట్ల మొన్న 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. కాబట్టి ఇంకా కొంతమంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వరద నీటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే బాధితులు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, ఇంకా కొన్ని చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వర్షం పడితే మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది సతీష్? ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, ఉత్తరకైతే ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు దక్షిణ తెలంగాణలో మాత్రం మోస్తారుగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం కొన్ని చోట్ల ఇటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు సిటీ చివరి ప్రాంతాల్లో కానీ ఇటు మేజర్ గా చూసుకుంటే మాత్రం ఇటు కుతుల్లాపూర్ కానీ అదేవిధంగా బోడుప్పల్, ఇటు షామీర్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మరి రాబోయే 3 రోజుల పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తారు. కాబట్టి ఇటు అధికారులు కూడా ఇటు జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడ
ఇటు సహాయక చర్యలు కూడా చేపట్టాలి. ఎందుకంటే సతీష్, అంటే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే జనజీవనం అస్తమస్తం అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే అలాంటి తరుణంలో ఆ జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది? సందీప్, ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే గత 1 వీక్ చూసుకుంటే మాత్రం వర్షం ఓ మోస్తరుగా పడింది. చాలా వరకు చిరుజాలతో పాటు ముసురు కూడా పడింది. కాబట్టి ఈసారి మరి ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి మనం ఎప్పుడైనా చూసాం హైదరాబాద్ లో చిన్నప్పటి వర్షానికే మొత్తం రోడ్లన్నీ జలమైపోతాయి, ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం ఏర్పడుతుంది, పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కలగకుండా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. మరి ఏ క్షణం ఎప్పుడైనా వర్షం పడ్డా కూడా తాము ఆ రంగంలో దించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెల్లడించారు. కాబట్టి మరి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సాధారణంగా వర్షం పడ్డప్పుడు. కాబట్టి మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తంగా చేస్తున్నారు. ఎందుకంటే గత 1 వీక్ క్రితం కురిసిన వర్షానికే చాలా చోట్ల కూడా ఇంకా వర్షపు నీరు అలాగే ఉంది. కాబట్టి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. కాబట్టి మరోవైపు ఒకవేళ సడన్ గా వర్షం పడితే మాత్రం హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మొత్తం రోడ్లపై వర్షం నీరు చేరుతుంది, దాదాపు మోకాళ్ళలోతు వర్షపు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటు మ్యాన్ హోల్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చెత్త కుడుకుపై రోడ్లపైకి వర్షపు నీరు వస్తే మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మరి వాటిని అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది జిహెచ్ఎంసీ. మరోవైపు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మీరు అన్నట్టు నిజంగా ఏమైనా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందా? తప్పకుండా ఇప్పటి వరకే గత 1 వీక్ క్రితమే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దానికి ఏమైనా ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా భారీ వర్షం పడ్డా కూడా దానికి కాల్ చేయాలని కూడా ఇప్పటికే సూచించారు. మరి ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. కాబట్టి మరి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం సాయంత్రం పూట ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఆకాశం అయితే జనరల్ గా ఉంది. కాబట్టి మరి సాయంత్రం మాత్రం వర్షం పడే అవకాశాలు ఎక్కువ చూస్తుంది. కాబట్టి మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికైతే అలర్ట్ చేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.